ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు స్పెషల్ ఏంటి? బర్త్డే కదా. ఈరోజు తెలంగాణ అంటే ఎవరు గుర్తుకొస్తారు? తెలంగాణ ఎవరు తెచ్చిర్రు అంటే ఎవరు గుర్తుకొస్తారు? అంటే కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉన్నది కదా. కాబట్టి ఒక మంచి నాయకుడు అనే పేరు ఉన్నది కదా, ఉన్నది. కాబట్టి మంచి నాయకుని జన్మదినం రోజున ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో తిమ్మారెడ్డిపల్లి మీ గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కదా, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఉన్నారో రవీందర్, తాజా మాజీ సర్పంచ్ రవీందర్, వార్డు మెంబర్ అండ్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు పాతకోటి లింగం, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ సున్నం భాస్కర్, వార్డు మెంబర్ సాదుపల్లి కనకసేన గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు హైదరాబాద్ లో ఉన్నట్టు రాలే కాసిరెడ్డి మైపాల్ రెడ్డి, అలాగే ఇంకో గౌడ సంఘం నాయకుడు మార్క పాండు గౌడ్, వీళ్ళ ఆరుగురు కలిసి ఒక ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే బర్త్డే వేడుకలు దుద్దేడులో మండలంలో అందరిని ఒక 500 మందిని పిలిచి చెట్లు నాటే కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమం దుద్దేడ శంభు దేవాలయంలో ఇవన్నీ చేసినాం. కానీ మా ఊర్లో కూడా మేము చేస్తాము కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమతో అని చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గౌరవ ఇన్ఛార్జు హెడ్ మాస్టర్ ప్రసన్నమణి మేడం గారికి హృదయపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హెడ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు అలా యాదగిరి సారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మనము ఒక మంచి కార్యక్రమాన్ని, మీకంటే ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళు ఒక మంచి నాయకుని, మంచి పేరు ప్రఖ్యాతులుగా ఉన్న తెలంగాణ జాతిపితగా ముద్రపడ్డటువంటి తెలంగాణ తీసుకొచ్చిన గనుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం మీకోసం తీసుకున్నారు. రేపు ఇది స్పీచ్ వేరే కాదు కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తా. మీరు భవిష్యత్తులో మంచిగా, ఇప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులకు ప్రియారిటీ ఒక ఎత్తు అయితే, అవన్నిటికీ మన జీవితానికి ఒక గమ్యం చేరాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడటంటే ఏదో వ్యక్తిగతంగా మనము మనిషిగా నిలబడడం కాదు. మనిషి 3 రకాలుగా సక్సెస్ ఉంటే అన్ని రకాల సక్సెస్ ఉన్నట్టు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఈ 3 రకాల ఉంటే జీవితంలో మనము ఎక్కడున్నా మనము సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నట్టుంటది. ఈ 3 రకాలు ఉండాలంటే మనకంటే మంచి చదువులు చదువుకొని ఎంతో అనుభవంతో మనకు పాఠాలు నేర్పేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు మన జీవితంలో ఒక్కొక్కసారి అన్ని కూడా ఇప్పుడు వినకపోతే అవి మేము కోల్పోయిన మన ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీ వాళ్ళు చెప్పే జీవితంలో ప్రతి పాఠం, పుస్తకాలలో ఉన్న పాఠాలతో పాటు జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి జీవితంలో బతికేటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో వాళ్ళన్నీ కూడా మనకు చెప్పేది వాళ్ళ సొంత పిల్లలకు చెప్పేదానికంటే మనకు ఎక్కువ చెప్తారు క్లాస్ లో, అంత ప్రత్యేకంగా. అవన్నీ కూడా వింటే రేపు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటాం. మీరు కూడా ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత మీ గ్రామానికి చెందిన, మీ పాఠశాలకు సంబంధించినటువంటి ఈ నాయకులు వచ్చి మీకు ఒక మంచి కార్యక్రమం, మంచి నాయకుని బర్త్డే రోజున ఏదైతే చేస్తున్నారో మీరు కూడా ఆ విధంగా ఉపయోగపడే విధంగా ఉంటది. కాబట్టి వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. మీ టీచర్ల మాటలు, మీ టీచర్ల పాఠాలు ప్రత్యక్షంగా విని అవి నేర్చుకొని చేసినట్టయితే, మనం వాళ్ళ మాట 100% మనం గమనించినట్టయితే జీవితంలో మీరు కూడా 10 మందికి ఉదాహరణగా, ఇట్లా వీళ్ళ పేర్లు ఏ విధంగా అయితే చెప్తున్నామో మీ గురించి కూడా మీరున్న స్థానాలల్లా అప్పుడు మీరు కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో మంచి చదువు చదువుకొని మంచిగా అన్ని రకాలుగా బాగుండాలని, మీరు కోరుకున్న రంగంలో అత్యున్నత